అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు భారీ ప్రమాదం. కొత్త లెక్కల ప్రకారమే జరగాలి నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు పాయింట్ల మధ్య ఇప్పుడు దేశం మొత్తం కూడా సందిగ్ధం నడుస్తోంది. ఎట్లా చూడొచ్చు సార్? చెప్తాను. నిన్నటికంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఎందుకంటే ప్రతి దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి అన్న శ్రీకాంత్ మీకు 2 వీడియోలు పంపాను. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అవును అవును షేక్ పూర్తి ఏర్పిస్తుంది. చాలా వరకు విన్నాను, మధ్యన వినకున్నా మధ్యన వేరే టీవీ ఇవ్వడం వల్ల నేనేమంటున్నానంటే ఇది ఎప్పుడు 2029 స్ట్రాటజీ కాదు, ఇప్పుడు స్ట్రాటజీ అంటున్నాను. వీళ్ళు ఇది సమయము సందర్భము కాదు. నేను బీజేపీని పూర్తి ఖండిస్తున్నాను. ఇది సమయం కాదు, సందర్భం అంతకంటే కాదంటున్నాను. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడేమో బిల్లు పాస్ చేసుకొని ఈ పని అప్పుడే 2023 చేస్తే ఎవరొద్దన్నాడు వాళ్ళు. 2023లో 400 పైకి చిలుకు మెజార్టీ ఉంది మీకు. 400 మంది ఉన్నారు మీకు అప్పుడు సభ్యులు. 303 మంది బీజేపీకి సొంతంగా ఒక పార్టీ, 50 మంది మిత్రపక్షాలు, రహస్య స్నేహితుడైన మన వైసీపీకి 22, అంతకుముందు మర్రి చెట్టు కింద నీడ అన్నట్టు నవీన్ పట్నాయక్ నాశనం చేసిన 5 సార్లు ముఖ్యమంత్రి. ఆయన ఓట్లు 17. అవి ఇవన్నీ కలిసి 400 సీట్లు ఉండేవి ఎన్డీఏ గవర్నమెంట్ కు. ఆనాడే కనుక ఈ సాహసం చేసి ఉంటే 2024 కాకుండా 2029కి అయితే వాళ్ళ సహకారం అయ్యేది కదా. డీలిమిటేషన్ కమిటీ అన్ని వేసేవాళ్ళం కదా. ఎందుకు చేయలేదు? వాళ్ళ 2026 దాకా ఫ్రీజ్ అయిన 27, 26 తర్వాత జనాభా లెక్కల తర్వాత చేయాల్సిన అంశం అనేది ఫ్రీజ్ అయిన 81, 82 సవరిస్తున్నారు కదా. ఈ పని అప్పుడు చేస్తే ఎవడొద్దు అన్నాడు వీళ్ళు అంటున్నాడు. ఇవాళ స్పష్టంగా 5 రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం చూపిస్తేందుకు ఇప్పటికే చూపించారు, ఇంకా చూపిస్తున్నట్టున్నాడు. ఆ 3 రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడ్డది. మహిళా బిల్లు వ్యతిరేక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలని మహిళా బిల్లుకు వ్యతిరేకమని ఎస్టాబ్లిష్ చేయాలి. బీజేపీ తక్కువ అంచనా తగ్గలేదు వాళ్ళ కుట్రలు. ఏమంటున్నానంటే ఈ 3 రాష్ట్రాల్లో కొంతవరకు విజయం సాధించారు, కానీ ఈ 2 రాష్ట్రాల్లో పూర్తి విజయం సాధించడానికి తమిళనాడు, మనకు పశ్చిమ బెంగాల్. తమిళనాడులో బీజేపీ అయితే స్టేక్స్ లేవు, కానీ అన్నాడీఎంకేతో కలిసి ఉన్నది కదా. స్టాలిన్ దెబ్బతీయడానికి ఈ ఎత్తుగడ ఖచ్చితంగా ఎత్తుగడ పెట్టిండ్రు. అందులో చాలా కొన్ని అంశాలను 50% అని 2011 అని చాలా గందరగోళం సృష్టించింది నిన్నటి దాకా. మనం కూడా గందరగోళ పరిస్థితి తీసుకొచ్చాం. మనం ఏమిటి గందరగోళం లేవు, వాళ్ళ సంగతి మనకు తెలుసు కనుక. ఇవాళ అట్లాగే మనకు పశ్చిమ బెంగాల్లో పోటీ నడుస్తున్నది. మమతా బెనర్జీ ఏదైతే మనకు వ్యతిరేకం దీనికి రిజర్వేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యంగా అధికారానికి దగ్గరగా వస్తున్నారు అనే ఓ మాట ఉంది. కనుక నా అంచనా ప్రకారం గ్యారంటీ ఆమె వస్తుంది, మమతా బెనర్జీ వస్తుంది. కానీ వీళ్ళు 100 సీట్లు దాటే అవకాశం ఉంది, తక్కువ ఏం లేదు. కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని 2 రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధి కోసమే 2029 స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, దీర్ఘకాలికమైంది. ఈ 2 రాష్ట్రాల రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ ఈ మహిళా బిల్లు తీసుకొచ్చి మహిళా బిల్లు అనే దాని మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి వీళ్ళని తేల్చడానికి చేస్తుంది. కనుక సమయం సందర్భం కాదు. ఈ బిల్లులో ఉన్న అంశాలలో ఇప్పుడు బిల్లులో ఉన్న అంశాలు మారినాయి. నిజంగా చెప్పండి, నిన్నటిదాకా బీజేపీ వాళ్ళు లేకుంటే కేంద్ర ప్రభుత్వం డీకే అఫీషియల్ డీక్లేర్ చేసింది కదా. దానిలో మనకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ నేను 2003 మీకు తెలుసు కదా శ్రీకాంత్, 2003లో నేనైతే డిలిమిటేషన్ కమిటీకి 4 సార్లు హాజరైన అక్కడ ఢిల్లీకి పోయినాం. 2001 జనాభా లెక్కలు తీసుకోండి, కానీ 71 లెక్కల ప్రకారమే 543 దాటితే మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది. కానీ 2001 జనాభా లెక్కలను తీసుకోమన్నాను. విత్ ఇన్ ద స్టేట్ తీసుకుంటే ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మనకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఒకటి పెరిగింది. 12 సీట్లు తెలంగాణలో పెరిగినాయి, ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే. అప్పుడు జనాభా లెక్కలేమో విత్ ఇన్ ద డిలిమిటేషన్ కోసమే 2001 తీసుకోండి, కానీ ప్రామాణిక మాత్రం 543 మార్చడానికి వీలు లేదని కొట్లాడిన వాటి. ఎందుకంటే మారిస్తే జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనకు అప్పుడు 2 సీట్లు పోయాయి తెలంగాణలో. ఒక సీటు పెరుగుడు కాదు, 2 సీట్లు పోయేవి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3 సీట్లు పోయాయి. అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి దాకా జనాభా నియంత్రణ కోసం ప్రయత్నించిన క్రమంలో 71లోనే పునర్విభజన చట్టం వచ్చిందో 76లో 77లో అమలైంది. 543 అనేది ఫస్ట్ టైం జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు అమలైంది. అప్పుడు దక్షిణ భారతదేశంలో 4 సీట్లు పోయింది, 1 సీటు మనది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 43 సీట్లు ఉండేది, అప్పుడు 42కి వచ్చింది. అంతకుముందు 43, 42 రావడం కారణం చూసి అప్పుడు ఇందిరాగాంధీ గారు అదే 4 సీట్లు దక్షిణ భారతదేశం నష్టమైంది, కష్టం కదా అనుకొని అప్పుడు ఆమె వైస్ ఉమెన్ ఆలోచన చేసి 25 ఏళ్ళ దాకా పిలిచిపోయింది ఇచ్చింది. జరిగే నష్టం అప్పుడే జరిగింది, అప్పుడే 1 సీటు పోయింది మనకు. కనుక మళ్ళా జరగకుండా 25 ఏళ్ల దాకా లేదన్నది. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమైంది, వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రుడు వేరే పార్టీ, కానీ వాజ్పేయి గారు కూడా అదే ఆలోచన చేసి అవే 543 స్థానాలు ఇచ్చి విత్ ఇన్ ద స్టేట్స్ డిలిమిటేషన్ చేసిండు. అయినా అసమానతలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ మల్కాజ్గిరి ఉంది, 35 లక్షల జనాభా, దాదాపు 25 లక్షల ఓటర్లు ఉన్నారు. దుర్మార్గం కదా. దేశంలో పెద్ద నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి.
అట్లా అని గతంలో ఖైరతాబాద్ ఉండేది 4.5 నియోజకవర్గాలు అయింది, 10.5 లక్షల మంది ఓటర్లు. అది కూడా సంస్కరించబడి 4.5 నియోజకవర్గాలు అయింది. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, అల్వాల ప్రాంతం అంతా మల్కాజ్ గిల్లకు వచ్చింది. చూసింది కదా. అంటే ఇటువంటి అసమానతలు తొలగించడానికి కొంతవరకు పనికి వచ్చింది అప్పుడు డిలిమిటేషన్. అప్పుడు కూడా మన 25 గంటలకు పెట్టుకున్నాడు. కానీ మెదడు లేని బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే, మెదడు లేని బ్యూరోక్రాట్స్ అంటున్నారు. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టితే అటువంటి వాళ్ళకి తెలియదు. ఈ రాజకీయ పార్టీలకి ఏమో ఆ సంస్కరణ జరుగుతున్నప్పుడు జ్ఞానం ఉండదు. అది మాట కొంచెం పరిశంగా ఉన్నట్టు. అప్పుడు వాళ్ళు కరెక్ట్ ఆలోచన చేస్తే డిలిమిటేషన్ అప్పుడు కరెక్ట్ గా అంటే ఆలోచన సార్ మీరు అన్నట్టు దక్షిణాది ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా స్టాలిన్ ఆ ప్రతులను కాల్ చేశాడు. ఆ పేపర్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కాల్ చేస్తున్నారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని చెప్పేసి. సో ఈ లెక్కను చూసుకుంటే 2011 లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఒకవేళ పునర్విభజన చేస్తే కనుక ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. మహా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 30-35 సీట్లు పెరుగుతాయేమో. మన తెలంగాణ జరుగుతుంది. అది కూడా చెప్తాను, నేను చెప్తాను. బట్ ఇప్పుడు 50% మహిళా రిజర్వేషన్ పెంచితే కొంత లాభమే కదా. అదే చెప్తున్నా నేను స్థూలంగా ఈ ఫార్ములా ఒప్పుకుంటున్నాను. 50% వేస్తే దక్షిణ భారతదేశం రేవంత్ రెడ్డి అన్న ప్రమాదం ఏమీ లేదు. 24% అప్పుడు ఉంటది, ఇప్పుడు ఉంటది. జరిగిన అన్యాయం అప్పుడే జరిగింది. ఆ అన్యాయం అప్పుడైనా జనాభా అన్యాయం కూడా కాదు అది. ఎందుకంటే మనిషికి ఒక ఓటు అన్నాడు కదా, ఒక మనిషి ఒక ఓటు అన్నాడు అంబేద్కర్. ఇంకా అంతకని ఏం లేదు కదా. ఇప్పుడు ప్రోరేటా ప్రకారమే జనాభా ప్రకారమే సీట్లు ఇచ్చారు. ఆనాడు కూడా 60-70 కోట్ల జనాభా ఉంది, వాళ్ళు 140 కోట్ల జనాభా అయింది. కానీ జనాభా ప్రకారం వస్తే మనకు అన్యాయం జరుగుతుంది కాదంటే. కానీ జనాభా ప్రకారం పంచకుండా 50% హైక్ చేస్తే మనకి ఏమీ అన్యాయం జరగదు. అదే 24% 0.1%, 0.2% అటు ఇటుకు వస్తుంది తప్ప ఏం సంగతి జరగదు. రేవంత్ రెడ్డి అని అది పోతుంది అనుకున్నాను. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట ఏమంటుందంటే, ఏంటో ప్రోరేటా మన ఏది హైబ్రిడ్ మోడల్ చెల్లదు, రాజ్యాంగం ఒప్పదు. రాజ్యాంగం ప్రకారం హైబ్రిడ్ మోడల్ ఒప్పదు. అట్లా అనుకుంటే హైదరాబాద్ 29 సీట్లు ఉన్నాయి. జనాభా ప్రకారమే కదా దుర్మార్గం. గ్రామీణ 2029లో శ్రీకాంత్ 12 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. హైదరాబాద్ పెరగడం వల్ల చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పెరగడం వల్ల ఒక దెబ్బకు 2.4 సంతోషపడి తెలంగాణ వారిగా సంతోషపడ్డాడు. అరే ఇప్పుడే ఏంటి విభజన తర్వాత చేస్తే మనం నష్టపోతామయ్యా అని చెప్తే, విభజన ముందే జరిగింది, 2009 కన్నా ముందే జరిగింది కనుక అది నష్టపోలే. 12 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో పోయింది, ఇంక్లూడింగ్ తెలంగాణలో. వరంగల్లో 13 ఉండే, శేషకు బాగా తెలుసు. 13 ఉంటే 12 అయినాయి కదా. ఆదిలాబాద్ 13, ఆదిలాబాద్ 9 ఉంటే 10 అయినాయి. అట్లా చూసుకుంటే మనకు హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటే 14 అయినాయి అన్నాడు. పెరిగిన ఎంత హైదరాబాద్ పెరిగింది. మరి గ్రామీణ ప్రాంతానికి మరి ప్రాతినిధ్యం పోతున్నట్టు లెక్కగా మరి ఆయన అన్నట్టయితే అభివృద్ధి మోడల్ అంటే మరి హైదరాబాద్ లో 70 పెరుగుతాయి, 1-2 కాదు. ఆదిలాబాద్ లో ఉన్న 9లో 10లో 1-2 పోతాయి. మరి కష్టం కదా. ఇప్పుడు ఉన్నవాడికి ఒకటి అంటే ఆదాయ పన్ను పట్టేవాడికి